హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. లాస్ట్ వీడియోలో మనము టీచర్లు స్టూడెంట్స్ మా మాట వినట్లేదని, అలాగే పేరెంట్స్ మా పిల్లలు మా మాట వినట్లేదని, అలాగే సీనియర్స్ మా జూనియర్స్ మా మాట వినట్లేదని కంప్లైంట్ చేస్తారు రెగ్యులర్గా అనే విషయాన్ని తెలుసుకున్నాం. అంటే మనకి ఆటోమేటిక్ ఇది తెలుసు ఆల్రెడీ, మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏం లేదు ఇందులో. ప్రతి దగ్గర మనకు అందరికీ తెలుసు ఈ విషయం. ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మొదట సీనియర్ అనేవాడు జూనియర్ చెప్పే మాట వినాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల మాట వినాలి. మనం పిల్లలు చెప్పిన మాటని వినాలి ఫస్ట్. అలాగే టీచర్స్ కూడా ఫస్ట్ స్టూడెంట్స్ డౌట్స్ కానీ ఇంకేదైనా విషయం ఉంటే వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు, కమ్యూనికేట్ చేసినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండకుండా షేర్ ఈజీగా అవుతుంది. కమ్యూనికేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా మంచిగా షేర్ అవ్వాలి అంటే మొదట మనం వినడం మొదలు పెట్టాలి. పెద్దలు ఎప్పుడైతే వినడం మొదలు పెడతారో వాళ్ళని చూసి పిల్లలు కూడా ఓహో మనం చెప్పే మాటని వినాలా అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనసు వరకు రీచ్ అవ్వాలి అంటే హార్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. మనసుని హార్ట్ అంటాం. హార్ట్లో టీ తీసేస్తే ఏం మిగులుతుందండి? హియర్. అవునా? HEAR హియర్. అంటే మనసు వరకు మన మాట రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం వినడం మొదలు పెట్టాలి. అలాగే సీనియర్ అనే వర్డ్లో కూడా మనం సంధి విడదీస్తే ఇయర్, సీనియర్, ఇయర్ అనే వర్డ్ వస్తుంది. ఇయర్ అంటే ఏంటిదండి? చెవి. అంటే వినాలి. సీనియర్స్ ఫస్ట్ సీనియర్ ప్లేస్లో ఉన్న వాళ్ళే మొదటగా వినడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఎంత వింటామో మన మాట మన జూనియర్స్ కూడా అంత వింటారు. ఇది ఎలా వినాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఉంటాం మనం, 24 hours అవైలబుల్గా ఉంటాం. తల్లులం అయితే మనం పిల్లల దగ్గర అవైలబుల్ ఉంటాం, కానీ వినట్లేదు అని అంటారు. అంటే ఇప్పుడు మనము మన ఫోన్కి ఛార్జర్ ఉంటుందండి. ఛార్జర్ పక్కన మనము పెట్టేస్తే ఫోన్ ఛార్జ్ అవుతుందా అండి? కాంటాక్ట్లో పెడితే అవుతుందా? అవ్వదు. మరి ఏం చేయాలి? దాన్ని కనెక్ట్ చేయాలి. అంటే పక్కన పెట్టడం కాదు, ఫస్ట్ దానికి కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇచ్చినప్పుడు అది ఛార్జ్ అవుతుంది. అలాగే కాంటాక్ట్లో పెడితే కాకుండా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఛార్జ్ అవుతుందో మనం ఇంట్లో ఉంటే కాదు, వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు, వాళ్ళు విషయాలు మనతో షేర్ చేసుకున్నప్పుడు, మన విషయాలు మనం వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు, అలా కాంటాక్ట్ నుంచి కాకుండా కనెక్షన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వాళ్ళు మన మాట వినడం మొదలు పెడతారు. మరి ఇలా కాంటాక్ట్ అవ్వాలంటే ఏదైనా ఒక మెథడ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎలా అంటే, సపోజ్ తల్లి తండ్రి ఇద్దరు మనము ఉద్యోగస్తులం అనుకుందాం. అయితే తండ్రి అప్పుడే ఉద్యోగం నుంచి వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత తల్లి కూడా ఉద్యోగం నుంచి వచ్చింది. బాబు స్కూల్ నుంచి వచ్చాడు. ఇప్పుడు బాబు ఏం షేర్ చేయట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మొదట తండ్రి ఒకరిద్దరు ఉన్నా పర్వాలేదండి, లేదా నలుగురు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళందరితో కూర్చొని మనం ఒక అంత్యాక్షరిలాగా దీన్ని ఆడుకోవచ్చు. అంటే ఎలా అంటే, మొదట తండ్రి తన ఆఫీస్లో జరిగిన విషయాల్ని షేర్ చేయడం మొదలు పెడతాడు. తరువాత తల్లి తన ఆఫీస్లో తన ఉద్యోగం దగ్గర ఏమేం జరిగింది అనే విషయాల్ని తను షేర్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు షేర్ చేయడం మొదలు పెడతారు. ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.